కాకినాడ డీమార్ట్ ప్రక్కన గల షాపింగ్ కాంప్లెక్స్ లో నూతనంగా నిర్మిస్తున్న జుడియో సంస్థ షోరూం కొరకు సంబంధిత యాజమాన్య వారు తమ వాణిజ్య కార్యకలాపాల కోసం రోడ్డుపై గల కేబుల్ కమ్యూనికేషన్స్ కు సంబంధించినవి, సీసీ కెమెరాలకు సంబంధించినవి, ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించిన కేబుల్ వైర్లను ఆయా మేనేజ్మెంట్స్ కు తెలియజేయకుండా శుక్రవారం తెల్లవారుజామున సడన్ గా కట్ చేశారు. దీంతో కాకినాడ నగరంలో కేసీసీ ప్రసారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్ ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కూడా కట్ చేయడంతో వాటి సేవలకు కూడా అంతరాయం కలిగింది. దీంతో ఆయా సంస్థల టెక్నికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి కట్ చేసిన వైర్లను సరిచేస్తుంటే జుడియో సంస్థ ప్రతినిధులు అడ్డుకుని టెక్నికల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. మరోసారి వైర్లను తమ సంస్థ ముందు నుండి వెళ్తే కట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగడంతో టెక్నికల్ సిబ్బంది సమాచారంతో ఆయా సంస్థ మేనేజ్మెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఉపక్రమించారు. తన రాజకీయ అండను చూసుకుని జుడియో సంస్థ ప్రతినిధి తీరుతో నగరంలో పలు ప్రాంతాల్లో కేసీసీ ప్రసారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జుడియో సంస్థ ప్రతినిధుల బెదిరింపులకు భయపడకుండా టెక్నికల్ సిబ్బంది ప్రజలకు ప్రసారాలను అందించాలనే లక్ష్యంతో తమ పనిలో నిమగ్నమై ఉదయం 11:30 ఆ ప్రాంతంలో ప్రసారాలను పునరుద్ధరించడం జరిగింది.